సార్ మరి కొంతమంది పిల్లలు అంటే సహజంగానే వాళ్ళు ఏదైనా ఈజీ గోయింగ్ ఉంటారు, ఏది సీరియస్ గా తీసుకొని పిల్లలు ఉండొచ్చు. సో కానీ మరి వాళ్ళకి చదువు గురించి, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి చెప్పకపోతే, వాళ్ళ అంటే కొన్నిసార్లు ప్రెషర్ పెట్టకపోతే తప్ప వాళ్ళు చదవరు. అలాంటి టైంలో అలాంటి పిల్లల విషయంలో ఎట్లా డీల్ చేయాలి? వాళ్ళకి స్ట్రెస్ అవుతుందా మరి ఎట్లా? మళ్ళీ మనము ఎడ్యుకేషన్ సెంట్రిక్ గానే ఆలోచిస్తున్నాం. జీవితం అంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు. జీవితం అంటే మార్కులు, ర్యాంకులు. ఎడ్యుకేషన్ వేరు, మార్క్స్, ర్యాంక్స్ వేరు. అంటే అసలు చదువు ఇంకా వాళ్ళకి 10th కూడా ఫెయిల్, 10th జస్ట్ ఫెయిల్ అయ్యి ఇంకా వేరే అదర్ దాంట్లో వెళ్ళినా పర్వాలేదు. 10th ఫెయిల్ అయ్యి కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు. సో అది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేనేది అందుకే ఫస్ట్ చెప్పాను, వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళు చదవట్లేదు అంటే సెర్చ్ ఫర్ అనదర్ టాలెంట్. వాడికి చదువులో టాలెంట్ లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే దేర్ ఆర్ 9 ఇంటెలిజెన్సెస్. ఓకే, ఈ 9 ఇంటెలిజెన్స్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మెజర్ చేసేది 3 మాత్రమే. ఓకే, లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఇంటెలిజెన్స్ అండ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఈ 3టిని మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మెజర్ చేస్తుంది. మిగతా 6టిని అసలు పట్టించుకోదు. మిగతా 6 ఏంటి సార్? మ్యూజిక్ ఎవరన్నా మెజర్ చేస్తారా? మ్యూజిక్ ఇంటెలిజెన్స్ని. కనెస్టిక్ అంటే స్పోర్ట్స్ మెజర్ చేస్తారా? ఏదో కొన్ని గేమ్స్ నడుస్తాయి కానీ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అవి కూడా లేవు. రైట్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వాడు చదువు ఉండదు కానీ మనుషుల్ని బాగా మాయ చేయగలడు, ఒక టీమ్గా బాగా కూడగట్టగలడు. మనం చూస్తాం కదా, వాడు ఏం లేకపోయినా వాడు చుట్టూ ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంట్రాపర్సనల్, వాడు ఏం లేకపోయినా వాడితో వాడు హ్యాపీగా ఉంటాడు. ఓకే. తర్వాత ఎగ్జిస్టెన్షియల్, అసలు నేను ఎందుకు ఇలా బతుకుతున్నా అనే విషయం వాడికి క్లారిటీ ఉంటుంది వాడికి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ ఈజ్ లైఫ్, వై ఐఎమ్ లివింగ్ ఉంటుంది. న్యాచురల్ ఇంటెలిజెన్స్, న్యాచురలిస్టిక్ అంటే ప్రకృతి ఎలా ఉంటుంది, వీటి ఎలా ఉంటుంది అనేది. వీటి గురించి ఎక్కడన్నా మన సిలబస్లో ఉంటుందా? ఈ మ్యూజిక్ లోనే డాన్స్ ఇంకా అన్ని క్రియేటివ్ స్కిల్స్ వస్తాయి. మ్యూజిక్ ఇంటెలిజెన్స్ వేరు, డాన్స్ వచ్చేసి కనెస్టిక్ లోకి వస్తుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ డాన్స్ ఒక కేటగిరీలోకి వస్తాయి. అంటే బాడీ మీద వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, బాడీ మీద కంట్రోల్ ఉంటుంది వాళ్ళకు, ఆ మూవ్మెంట్స్ మీద కంట్రోల్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది వాళ్ళు. ఓకే. ఆర్ట్ అట్లా కూడా ఉంటారు కదా సార్, ఆర్టిస్టిక్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ లోకి వస్తారు. ఓకే. తర్వాత ఈ కొంత ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ లో ఉండొచ్చు. సో ఇవన్నీ మనం గమనించం, అసలు మన సిస్టమ్ గమనించదు. వాటిని ఒక ఇంటెలిజెన్స్ గానే మనం పరిగణనలోకి తీసుకోము అసలు. కాబట్టి మనం ఇది అర్థమైతే ప్రాబ్లం లేదు, ఇది అర్థమైతే మనము దాంట్లో ఎంకరేజ్ చేస్తే. అందుకే నేనేం చెప్తాను పేరెంట్స్కి, ఖచ్చితంగా 10th క్లాస్లో మీరు కెరీర్ గైడెన్స్ తీసుకోండి పిల్లలకి, అట్లీస్ట్ 10th క్లాస్లో. ఎందుకంటే కెరీర్ గైడెన్స్లో మేము ఇవన్నీ మెజర్ చేస్తాం. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ యాప్టిట్యూడ్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ డ్రీమ్ ఏంటి, ఇవన్నీ మెజర్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఈ రంగంలో అయితే నువ్వు ఈజీగా సక్సెస్ కాగలవని చెప్తాం. బికాజ్ యూ హ్యావ్ దిస్ ఇంటెలిజెన్స్, దిస్ యాప్టిట్యూడ్, ఈ రంగం నీకు బాగుంది ఈ ఏరియాలో. సో ఈ ఏరియాకి వెళ్తే నువ్వు ఈజీగా సక్సెస్ అవుతావు. వేరేది నీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నీకు ఆ స్కిల్ లేకపోతే నువ్వేముంది స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, స్ట్రగుల్ అవ్వాలి. సో ఇది మనం పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా పరీక్షగా మారిపోతుంది పిల్లలకు, ప్రతిదీ పరీక్షగా మారుతుంది. నేను 10th క్లాస్ మ్యాథ్స్ ఫెయిల్ అయ్యి 73 మార్కులు రావచ్చు కాక నా మైండ్ దిగా అన్నప్పుడు నేను దాన్ని వదిలేయాలి, అక్కడ వదిలేక నా మ్యాథ్స్ పట్టుకుంటే నేను రోజు ఫైట్ చేయాలి మ్యాథ్స్తో, రోజు ఫైట్ చేయాలి నేను మ్యాథ్స్ తోటి. నాది కాదని అర్థమైపోయింది నాకు, ఇది నాది కాదు, నేను ఎంజాయ్ చేయట్లేదు దీన్ని, ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దిస్. సో నాకు వదిలేసా. దెన్ ఐ షిఫ్టెడ్ టు సైన్స్ అండ్ దెన్ సైకాలజీ. సైకాలజీ ఈజ్ మై ప్యాషన్. ఓకే. నాకు మనుషులు చదవటం అనేది సులభం, చాలా నేను సులువుగా చదివేస్తా. నేను అసలు పట్టించుకోకపోయినా అర్థమవుతుంటుంది. సో వెన్ మై ప్యాషన్ బికమ్ మై ప్రొఫెషన్, ఐ విల్ ఎంజాయ్ ఇట్. సో అది మనం పేరెంట్స్ గమనించాల్సిన విషయం.